పాన్ ఇండియా స్టాంప్ ముందు పడింది రెబల్ స్టార్ ప్రభాస్ మీదే. ఎప్పటి వరకు ఈ ట్యాగ్ లైన్ సౌత్ నుంచి ఆరుగురంటే ఆరుగురికే దక్కింది. హిందీ హీరోల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు. ఆ రేంజ్ హిట్ పడలేదు. పడ్డా నార్త్లో తప్ప సౌత్లో వాళ్ళకంత సీన్ కూడా లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, శాండిల్వుడ్ నుంచి యష్కి మాత్రమే ఆ రేంజ్ పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. ఇప్పుడు సీన్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. తను ఏకంగా పాన్ వరల్డ్ స్టార్గా మారబోతున్నాడు. సో రాజమౌళి తీస్తున్న సినిమా విడుదలైతే ఎలాగూ మహేష్ బాబు పేరు గ్లోబల్గా మారుమ్రోగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇండియా మొత్తానికి పాన్ ఇండియా హీరోలంటే ఈ ఆరుగురేనా? మరో స్టార్కి సీన్ లేదా? విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఆశలు ఆవిరైనట్లేనా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ను షేక్ చేయబోతున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కాబట్టి ఈజీగా పాన్ ఇండియా హీరో ఏముంది, గ్లోబల్ స్టార్గా కూడా మహేష్ పేరు మారు మోగిపోవచ్చు. సో అలా చూస్తే తనతో కలిసి పాన్ ఇండియా హీరోలుగా జెండా పాతబోతున్న హీరోలు లెక్కేస్తే ఆరుగురు. అందులో 5 తెలుగు హీరోలే. ఒక్కడు మాత్రం శాండిల్వుడ్ స్టార్ యష్. కేజీఎఫ్ 2 భాగాలతో పాన్ ఇండియాను షేక్ చేసిన తను టాక్సిక్తో హ్యాట్రిక్ కోసం అటాక్ చేయబోతున్నాడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే పాన్ ఇండియా హీరోలు అంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలానే చరణ్, బన్నీనేనా? ఇంకెవరు మళ్ళీ పాన్ ఇండియా మార్కెట్ను దున్నేసే సాహసం చేయట్లేదా? చేత కావట్లేదా? బాలీవుడ్లో అయినా ఖాన్లు, కపూర్లు ఎవరూ కూడా పాన్ ఇండియాను షేక్ చేయలేదు. షారుఖ్ 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు తీసినా సౌత్లో జెండా పాతలేకపోయాడు. యానిమల్ కూడా హిందీలో ఆడినంతగా తెలుగులో వెలగలేదు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంత సీన్ లేదు. కనీసం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ అయినా అరవ అదృష్టం మారుస్తారు అంటే వాళ్ళు అవుట్డేట్ అయిపోయారు. సౌత్లో వాళ్ళ సినిమా ఆడడమే ఎక్కువ. ఇక పాన్ ఇండియాను షేక్ చేస్తారు అనుకోలేం. తమిళ దళపతి విజయ్ స్వింగ్లో ఉన్నప్పుడే పాన్ ఇండియాను షేక్ చేయలేదు. ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి ఇక తనకు ఆ సీన్ లేదు. సూర్య, అజిత్కి సౌత్ మొత్తాన్ని షేక్ చేసే సత్తానే ఇంతవరకు సొంతం కాలేదు. మాలీవుడ్లో ఏ హీరో కూడా అంత సీన్ ఉన్నట్టు కనిపించలేదు. సో చరణ్, బన్నీ, తారక్, ప్రభాస్ అలానే యష్ మాత్రమే పాన్ ఇండియాని ఏలారు. ఇంకా ఏలగలుగుతారనే క్రెడిబిలిటీని కూడా సొంతం చేసుకున్నారు. రాజమౌళి మూవీ పుణ్యమాని మహేష్ బాబుకు కూడా పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ ఇమేజ్ కూడా దక్కేలా ఉంది. ఏదో మాయేజర్గా అర్జున్ రెడ్డి లాంటి మరో హిట్ పడితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా హీరో అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగిన పాన్ ఇండియా 7 దిగ్గజాల్లో అష్ట దిగ్గజాలు మొత్తం మన తెలుగు గడ్డ మీద నుంచి వచ్చినట్టే అవుతుంది. సో పాన్ ఇండియా మార్కెట్లో మొత్తం డామినేషన్ అంతా తెలుగు వాళ్ళదే అని తేలిపోయింది.